చాలా వరకు మనం కెమికల్‌తో కూడిన షాంప్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. దాని ద్వారా మన హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో, ఈరోజు చెప్పే కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా దానిలో ఉన్నటువంటి కెమికల్ శాతాన్ని తగ్గించుకోవచ్చు. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం. జుట్టు సమస్యలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. జుట్టు పొడుబారటం, రాలడం, చిట్లడం, చుండ్రు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జుట్టు రాలడం ఎక్కువైపోతూ ఉంటుంది. అది ఏ సీజన్‌లో అయినప్పటికీ. జుట్టు రాలడం వెనక చాలా కారణాలే ఉండొచ్చు. ప్రస్తుత జీవనశైలి, పోషక లోపం, ప్రోటీన్స్, తినే అలవాట్లు వంటి కారణాల వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. అలాగే తెలుసో తెలియకో కొన్ని తప్పుల వల్ల కూడా జుట్టు రాలుతుందంటున్నారు నిపుణులు. షాంపూ శాతంలో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల జుట్టు రాలే అవకాశం ఉందట. తలస్నానం చేసే ముందు ఒక పని చేయకపోతే జుట్టు ఎక్కువగా రాలిపోతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు. అదేంటో చూసేద్దాం. ప్రతి ఒక్కరి అందంలో జుట్టుదే ప్రధాన పాత్ర ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు జుట్టు నల్లగా, పొడుగ్గా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ రోజుల్లో జుట్టు రాలడం ప్రధాన సమస్యగా మారింది. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా యువత ఈ సమస్యతో ఆందోళన ఎక్కువగా చెందుతూ ఉన్నారు. జుట్టు రాలి ఎక్కువ బట్టతల వస్తుందేమో అన్న ఆందోళన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక జుట్టు రాలడం ఆపడం కోసం చాలా మంది చాలా రకాల షాంపులు మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల కూడా అనుకున్నంత ఫలితం ఏం కనిపించడం లేదట. ఇవి వాడుతున్న జుట్టు రాలడం ఆగట్లేదు. అయితే జుట్టు రాలడం వెనక అనేక కారణాలు ఉండొచ్చు. అంతేకాకుండా మన అలవాట్లు కూడా ఓ కారణం అంటున్నారు. అయితే షాంపూ వాడే ముందు ఈ ఒక్క పని చేయటం వల్ల మీ జుట్టు రాలడం తగ్గుతుందట. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. తల స్నానం చేసే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. జుట్టు రాలడానికి మనం చేసే కొన్ని తప్పులే కారణం. కొన్ని అలవాట్లు జుట్టును బలంగా మార్చడానికి, మెరిసేలా చేయటానికి, పొడుగ్గా ఉండటానికి సహాయపడతాయి. చాలామంది తల స్నానానికి ముందు ఓ పొరపాటు చేస్తుంటారు. తల స్నానం చేసే ముందు జుట్టు దువ్వుకోరు. అయితే షాంపుతో తల స్నానానికి ముందు జుట్టును సరిగ్గా చిక్కు లేకుండా తీసుకోవడం ముఖ్యం. లేదంటే జుట్టు బలహీనపడి విరిగిపోతుంది. ఖచ్చితంగా షాంపుతో తల స్నానం చేసే ముందు దువ్వుకోవాలని సూచిస్తున్నారు. మీరు కావాలంటే నూనె అప్లై చేసి జుట్టును చిక్కు లేకుండా చేయండి. చిక్కుబడుతున్న జుట్టుతోనే షాంపూ చేసినట్లయితే ఎక్కువగా ఊడుతుందట. అంతేకాకుండా జుట్టు రాలడం ఎక్కువ అయిపోతుంది. చాలా మంది ఎక్కువ సార్లు తలస్నానం చేస్తుంటారు. అయితే ఇది కరెక్ట్ పద్ధతి కాదంటున్నారు నిపుణులు. వారానికి 2 సార్లు తలస్నానం చేస్తే మంచిదని చెబుతున్నారు. తలస్నానం చేయటానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది. ముందుగా షాంపూని డైరెక్ట్‌గా తలకు అప్లై చేసుకోకండి. కొంచెం చేతిలోకి తీసుకొని కొద్దిగా నీళ్లు కలిపి జుట్టుకు అప్లై చేయండి. ఆ తర్వాత మసాజ్ చేసి ఆపై నీటితో వాష్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఎక్కువ షాంపూ తీసుకొని అదే పద్ధతిని ఫాలో అవ్వండి. ఈసారి నురుగు ఎక్కువగా వస్తుంది. బాగా వాష్ చేసుకున్న తర్వాత జుట్టును శుభ్రంగా ఉంచుకోండి. రెండోసారి షాంపూతో కొంచెం మైల్డ్‌గా చేసుకుంటే సరిపోతుంది. కండిషనర్ అప్లై చేయటానికి మీరు మొదట షాంపూతో బాగా తలస్నానం చేయాలి. ఆ తర్వాత కండిషనర్ అప్లై చేసి దానిని మీ జుట్టుకి సున్నితంగా మర్దన చేయండి. 1 నిమిషం పాటు అలాగే ఉంచండి. తర్వాత నీటితో బాగా కడిగేయండి. ఇలా చేయటం వల్ల కండిషనర్ తలకు చేరుకొని మీ జుట్టును శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా తడి జుట్టును ముడి వేసుకోకండి. ఇలా చేయటం వల్ల జుట్టు రాలిపోతుంది. బాగా ఆరబెట్టిన తర్వాతనే జుట్టును ముడి వేసుకోవాలి. అలాగే కొన్ని విషయాలు కూడా ప్రాముఖ్యం. అవేంటో చూసేద్దాం. జుట్టు రాలడం తగ్గటానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్ ఏ, డి, సి, ఈ, ఐరన్, జింక్ అధికంగా ఉండే పోషకాహారాలు తీసుకోవాలి. సమతుల్యత ఆహారం కోసం పాలకూర, గుడ్లు, చేపలు, నట్స్, చియా సీడ్స్, గుమ్మడి గింజలు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. జుట్టుకు బాగా ప్రోటీన్ ముఖ్యం. జుట్టు బాగా డీహైడ్రేట్ అయిపోతుంది. ఇందుకోసం తగినంత నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు. జుట్టు పొడిబారకుండా ఉంటుంది. తద్వారా జుట్టు రాలిపోకుండా సహాయపడుతుంది. తడి వల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. తడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి లైఫ్ స్టైల్లో భాగం చేసుకోండి. కొబ్బరి నూనె లేదా ఆముదంతో తలకు బాగా మసాజ్ చేసుకోండి. దీంతో రక్త ప్రసరణ పెరిగి జుట్టు రాలడం తగ్గిస్తుంది. చూసారు కదా, జుట్టు రాలకుండా ఉండాలంటే మనం షాంపూ చేసినప్పుడు ఎన్ని ప్రాముఖ్యం కలిగినటువంటి పాయింట్స్ ఉన్నాయో. సో మీరు కూడా తలస్నానం ఏ విధంగా చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒకవేళ మీ షాంపూ డైరెక్ట్గా అప్లై చేస్తుంటే ఇప్పుడే మానుకోండి. వాటర్లో మిక్స్ చేసి తీసుకోవటం వల్ల మీ జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.